మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన చౌరస్తాలో ఉన్నటువంటి బాలాజీ బేకరీ శుక్రవారం అర్ధరాత్రి ఫర్నిచర్ తో సహా దౌర్జన్యంగా కాలి. వివరాల్లోకి వెళ్తే బాలాజీ బేకరీ వ్యాపారి శ్రీనివాస్ చోటు రామ్ షాప్ యజమానితో కలిసి 5 ఏళ్లకు ఒప్పందం కుదిరించుకున్నాడు. ప్రతి సంవత్సరం షాప్ రెన్యువల్ చేయాల్సి ఉండగా చేయకపోగా వ్యాపారి శ్రీనివాస్ ని ఖాళీ చేయాలని ఇబ్బందులకి గురి చేయడంతో శ్రీనివాస్ జవహర్ నగర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఇద్దరికి సర్ది చెప్పి ఖాళీ చేసేందుకు 6 నెలల గడువు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దీంతో వ్యాపారి శ్రీనివాస్ లేని సమయం చూసి చోటురాం గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా షాప్ లో ఉన్న సామాగ్రితో పాటు ఫర్నిచర్ తో సహా ఖాళీ చేసి బాలాజీ స్వీట్ షాప్ పేరుని కాస్త బాలాజీ ఫుట్వేర్ గా మార్చేశారు. దీంతో వ్యాపారి శ్రీనివాస్ భయభ్రాంతులకి గురయ్యాడు. దీంతో మీడియాని ఆశ్రయించి దాదాపు 15 లక్షల వరకు ఉన్న సామాగ్రిని ఎత్తుకెళ్లారని జవహర్ నగర్ పోలీసుల్ని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. చోటూరాం అనే మార్వాడ దగ్గర షటర్ తీసుకున్నాము. 5 ఏళ్ళు అగ్రిమెంట్ అని చెప్పిండు. 11 నెలలకు అగ్రిమెంట్ రాసిచ్చిండు. నడుస్తుంది. 11 నెలలు అయిపోయినాక అగ్రిమెంట్ రాయని చెప్పినాము. రాస్తానే జరుపుకుంటూ వస్తుండు. 3 నెలల దాకా జరిపిండు. తర్వాత ఖాళీ చేయని మమ్మల్ని అడిగిండు. లోకల్ లీడర్లతో ఫోన్లు చేపిస్తుండు. మీరు ఖాళీ చేయాలని పోలీస్ స్టేషన్ దగ్గర కూడా తీసుకొచ్చిండు. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు నడుస్తుంది. నడిచినాక నా భర్త రాత్రి ఊరెళ్ళిండు, నాగపూర్ వెళ్ళిండు. ఆ విషయం వాళ్ళకి తెలిసి నైటే మొత్తం సామాను ఫర్నిచరు సామాను 15 లక్షల సామాను ఉంది. సామాను ఫర్నిచరు అంత ఎత్తుకెళ్ళారు. 5 లక్షల క్యాష్ కూడా ఉంది. అందులో మొత్తం ఎత్తుకెళ్ళారు. లోకల్ లీడర్లు వెంకటయ్య, బల్లిసీను వీళ్ళతోని కలిసి నా షాప్ మొత్తం ఖాళీ చేసి తెల్లారేసరికి వాళ్ళ షాపు చెప్పుల షాప్ పెట్టేసుకురు. కంప్లైంట్ పెట్టినా కేసులో నడుస్తుంది. ఆల్రెడీ కంప్లైంట్ నడుస్తుంది. వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిన అన్నారు. ఆల్రెడీ నడుస్తుంది. సార్ కూడా మాట్లాడి 6 నెలలు టైం అని అడిగిరు. సార్ వాళ్ళు కూడా ఇస్తా అని అన్నాడు. సరే అని మా వారు కూడా అన్నాడు. పేపర్ ఇంకా రాసుకోలేదు. నైట్ ఊరికి వెళ్ళిండు మా వారు. ఊరికి వెళ్ళింది చూసి నైటే సామాన్ మొత్తం ఎత్తుకెళ్ళారు. ఎక్కడేసిరు కూడా ఇంత ఆనవాళ్ళు కూడా లేవు. షాప్ మొత్తం ఖాళీ చేసి చెప్పుల షాప్ పెట్టేసుకుంటూ అన్నారు.